హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కై జర్నీస్. నేను భాగ్య. కుక్కతో ఒక వంకర అంటారు కదండి. దానికి ఎన్ని తాళ్ళేసి కట్టినా లేకపోతే ఎన్ని కర్రలేసి కట్టినా అది వంకరగానే ఉంటదన్నమాట. కొన్ని రకాల పందులు ఉంటాయన్నమాట. అవేంటిదంటే పందిని తీసుకొచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుర్రలో అంతా ఈ పెంట, బురద మాత్రమే ఉంటుందన్నమాట. ఆ బురదకు సరిగ్గా సరిపోతాడు ఈ ఊరంతా జోలేసుకొని తిరిగే సన్నాసి, సన్యాసి అని చెప్పుకునే సన్నాసి ఈ రాధా మనోహర్ దాస్ గాడు. ఈ పనికిమాలినోడికి ఏంటిదంటే మతాల మీద పడి ఏడవడం అయిపోయిందనమాట. ఇప్పుడు రాజ్యాంగం మీద పడ్డాడనమాట. ఈ ఎవరైతే అంబేద్కర్‌ని ఆరాధిస్తారో, అంబేద్కర్‌ని పూజిస్తారో, అంబేద్కరిజాన్ని ఆచరిస్తారో వాళ్ళ గురించి ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. అదేంటో చూద్దామనమాట. ఏంటంటే ఇక ఈ రాజకీయ నాయకులు కూడా చేతులెత్తేసారేమో. మేబీ వాడ ముసుగులో మీరేమన్నా దాక్కుంటున్నారేమో అని అనిపిస్తుందండి నాకు. ఈ ఎదవేం వాగుతున్నాడంటే ఇప్పుడు కొందరు జేబీఎం బ్యాచ్ గారు ఉన్నారు కదా, ఇదంతా గొరి బ్యాచే, పేర్లు అలా మాట్లాడతారు. అంబేద్కరిస్ట్ అన్నా, సెక్యులరిస్ట్ అన్నా, సోషలిస్ట్ అన్నా, ఏ ఇష్ట అన్నా అది గొర్రెడు. ఇప్పుడు కొందరు జేబీఎం ఇప్పుడు ఈయన్ని ఏ చెప్పుతో కొట్టాలంటారు? ఏ చెప్పుతో కొట్టాలు? అంటే అంబేద్కర్‌ని ఫాలో అయ్యేవాళ్ళందరూ పనికిమాలోళ్ళనా? అంటే నీ దృష్టిలో అంబేద్కర్ ఫాలో అయ్యేవాళ్ళని అనంటే అంబేద్కర్ గారికి నువ్వేమాత్రం గౌరవిస్తున్నావురా? ఆయన రాజ్యాంగం తెచ్చాడు గాబట్టే, ఆయనంటూ కొన్ని చట్టాలు చేశాడు గాబట్టే విను. ఆయనంటూ కొన్ని చట్టాలు చేశాడు గాబట్టే నిన్ను ఎవరు ఏమి అనకుండా ఉంటున్నారనమాట. ఏమనంటే ఏంటిది? వచ్చేస్తారు గదా! ఎనకాల చట్టాలు పట్టుకొని. ఆ చట్టాలు చేసింది కూడా ఆయనే. ఆ మాత్రం బుద్ధి లేదారా నీకు? గడ్డి తింటున్నావారా గాడిద? వయసు ఎదిగింది. ఎందుకు? ఎందుకు ఎదిగింది? కుక్కకి గడిచినట్టు గడిచిన ఏళ్ళు. పంది తిరిగినట్టు తిరుగుతున్నావు ఊరంట. దేనికి నువ్వు? ఎవరికన్నా పనికొస్తావా నువ్వు సమాజంలోను? నేను లాస్ట్‌లో ఒక ఆడియో కాల్ ఇనిపిస్తానండి. వీడి వెనక మేమే ఉండి నడిపిస్తున్నామని చెప్పేసి కొంతమందున్నారు. ఒక లిటిల్ క్లిప్ ఇనిపిస్తాననమాట. ఇంకా నాకు ఆధారాలొచ్చినప్పుడు ఆ ఫుల్ వీడియో క్లిప్ ఇనిపిస్తాను. ఇంకా ఈ ఎదవేమంటున్నాడంటే, భారత రాజ్యాంగం గొప్పదా? మహాభారతం గొప్పదా అనంటే, అంటే ఇప్పుడు ఈ రెండిటిని కలపాల్సిన అవసరం లేదండి. భారత రాజ్యాంగం మనం బతకడానికి రూపొందించుకున్నది. మహాభారతం ఈ చరిత్ర పురాణాలన్నీ మన నమ్మకాలకి సంబంధించినవవి. నమ్మకాలకి, బతుకులకి ఎలా లింకెట్టేస్తావురా సన్నాసి? చూడండి. అడిగాడు, నీ దృష్టిలో భారత రాజ్యం గొప్పదా, భారత భారతం గొప్పదా అంటారు. భారతమే అన్నా. ఎందుకు అన్నాడు, భారతం మారదు, ఇది మారుతూ ఉంటది. చూసారండి? వీడికి ఎంత ఒళ్ళు కొవ్వెక్కిపోయిందంటే భారత రాజ్యాంగం మారిపోతూ ఉంటదనమాట. మారకుండా ఉండాల్సింది. మారకుండా ఉంటే నీ అదనమాట. ఓకే. నీ మెడలోను పెంటగద్దని చెప్పులన్నీ దండలేసి ఊరేగిద్దురురా నిన్ను. ఓకే. నీకు ఒళ్ళు కొవ్వెక్కిపోయి తిరుగుతున్నావనమాట. ఎవడో అండుంది ఎనక. సో, వాడిని చూసుకొని పొంగిపోతున్నావనమాట. చెప్తా. ఇంకా ఉన్నాయి. ఈ సన్నాసి మాట్లాడినవి ఇంకా ఉన్నాయి. చూపిస్తానండి. ఇక చెప్పాను గదండీ! ఈ కాషాయ వస్త్రం కట్టుకుంటే ఏంటిదంటే, మాకంటే పుణ్యాత్ములు లేరని చెప్పేసి ఓవర్ బిల్డప్ ఇస్తాడనమాట వీడు. ఎవరైతే ఈ సొద్దపూస పెద్ద బత్తాయి ఉంది గదండీ! అంబేద్కర్ గారు హిందూ మతంలోనే ఉన్న బౌద్ధ మతంలోకి జాయిన్ అయ్యాడని చెప్పేసి చెప్పింది కదా! సొల్లు కబుర్లు. ఈ ఎదవ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. అంబేద్కర్ చెప్పరా? మీ దీని ప్రూఫ్స్ తోనే చూపిస్తా. లేకపోతే నువ్వు కనిపించినప్పుడు ఇది నాకు గనక ప్రూఫ్ చూపించలేదనుకో పెళ్ళుని లాగుతాననమాట నేను. తాత ముత్తాతలు మరియు మీ తల్లిదండ్రులైన తల్లిదండ్రుల మతమైన హిందూ మతంలో పుట్టి మీ హక్కుల కోసం మీ మతమైన హిందూ మతంలోనే వీరులా పోరాట సాధించుకోవాలి. అంతేగాని పిరికి వారిలాగా విదేశీ మతాల్లోకి పారిపోకూడదు. బాబా సాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అరే రాధా మనోహర్ దాస్ గా నీకు వయసుకు కూడా నేను మర్యాద ఇవ్వను. ఎందుకంటే నువ్వు పెంట తినే పంది కన్నా అధ్వానం అనమాట. ఓకే. నేను నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను రా. ఎక్కడైనా అంబేద్కర్ గారు ఆయన మాటల్లోనూ ఓకే. మన తాత ముత్తాతల మతమైన హిందూ మతంలోనే ఉండి పోరాడన్న తప్ప విదేశీ మతాల్లోకి పారిపోకూడదని చెప్పేసి ఎక్కడ ఆయన నోటితో అన్నారు నువ్వు చూపించరు నాకు. ఓకే. నువ్వు పుస్తకం చూపిస్తున్నావు కదా! అది మీ మంద రాసిన పుస్తకం. నేను మతాన్ని ఏమి అనట్లేదండి. మతాన్ని అనే హక్కు నాకు లేదు. ఈ దరిద్రుడు ఆ హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని, ఆ కాషాయాన్ని అడ్డు పెట్టుకుని ఎంత వాగుడు వాగుతున్నాడో చూడండి. ఈవెన్ అంబేద్కర్ గారికి కూడా ఈ మతం రంగు అంటించేస్తున్నాడండి వీడు. అంబేద్కర్ గారు చెప్పారా నీకు? నీ చెవులోకొచ్చి చెప్పారా? కళ్ళకొచ్చి చెప్పారా? ఆ బుక్ మీద నేను కూడా రాసుకోగలను. నాకంటూ ఒక బుక్ ప్రిపేర్ చేసుకొని నేను కూడా సొంత వాక్యాలు రాసుకోగలను. సొంత వాక్యాలు రాసుకుంటే చెప్తున్నాను గదా! నేను తిట్టి తిట్టి ఛీ అనిపిస్తుందనమాట. రోడ్డు మీద కుక్క కన్నా భయపడతామేమోరా! నువ్వు అంతకంటే అధ్వానంగా తయారయ్యావు. నువ్వేమన్నావు? హిందూ మతంలోనే ఉన్న బౌద్ధ మతంలో మారారంటే డైరెక్ట్ అంబేద్కర్ గారే అన్నారురా పనికిమాలినోడా. నేను హిందూ మతంలో పుట్టాను గానీ, హిందూ మతంలోనే నేను చచ్చిపోనని జెప్పేసి ఆయనే అన్నారు. మరి నువ్వు హిందూ మతానికి, బౌద్ధ మతానికి ఎలా కలిపేస్తారు మీరు? మీ బత్తాయి బ్యాచ్‌గాళ్ళందరూను. ఆ ప్రియా చౌదరి, నువ్వు మీరందరూ ఎలా కలిపేస్తారురా పనికిమాలిన
స్వయంగా ఆయన ఒక బుక్ రాశారు రా సన్నాసి. చూడు బుక్ పేరు చెప్తాను. వై ఐ లెఫ్ట్ హిందూయిజం అని ఉంటుంది. అంటే తెలుగులో చెప్తాను విని సావు. మనకి అక్షరం ముక్క కొత్తే కదా, ఏదో 4 ముక్కలు నేర్చుకుని ఆ దేశాలు అట్టుకుని తిరుగుతావు అనమాట. అవి కూడా విదేశీ దేశాలే కదా, ఎందుకు వెళ్ళేవరా నువ్వు? అడుక్కు తినడానికి వెళ్ళావు అక్కడికి నువ్వు? అడుక్కు తినడానికి. నేను హిందూ మతాన్ని ఎందుకు వదిలేస్తున్నాను అనే దాని గురించి క్లియర్ గా రాశారు అంబేద్కర్ గారు ఆ బుక్ లో. అవి చదవం మనము. అవి చదవరా మనము, పెంట తింటాం కదా మనము. అవి ఎందుకు చదువుతాము? ఇంకా దానితో పాటు ఇంకొక బుక్ కూడా ఉందండి. ఆ బుక్ పేరు ఏంటిదంటే ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ ఉమెన్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్ లో కూడా అంబేద్కర్ గారు ఎలాగా ఈ పితృస్వామ్య వ్యవస్థ అనేది మహిళలు తొక్కేస్తుంది అనే దాన్ని క్లియర్ గా రాశారనమాట. ఓకే, కావాలంటే చదువుకోవచ్చండి. ఈ పనికి మనలోడు కాదు. ఓకే, వీడికి ఏంటిదంటే ఈ క్రిస్టియన్స్ ని తిట్టడం, ముస్లిమ్స్ ని తిట్టడం కామన్ అయిపోయినట్టుంది ఎదవకే. అందుకని ఇప్పుడు అంబేద్కర్ గారి మీద పడ్డారు. రే, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంత మంచోళ్ళు కాదు అంబేద్కరిస్టులు. పెట్టుకోక వాళ్ళతో పెట్టుకుంటున్నావు అనమాట. మొత్తం తడిపిస్తారు చూసుకో. ఏదో ఊరుకుంటున్నాం కదా అని చెప్పేసి రెచ్చిపోతున్నావు అనమాట నువ్వు. ఇంకా వాగుతున్నాడు. ఏం వాగుడంటే అంబేద్కర్ గారు కూడా ఈ కాషాయ వస్త్రాలు ధరించుకున్నారు అంటున్నారు. రే, వీడిని ఫాలో చేసే సన్నాసి కుక్కలకి ఒక ఓపెన్ ఛాలెంజ్ రా. చరిత్రలో ఎక్కడైనా చూపించండి మీరు అంబేద్కర్ గారు ఈ కాషాయ వస్త్రాలు ధరించుకున్నారని చెప్పేసి చరిత్రలో ఎక్కడైనా చూపించండి. ఈ యదవ అంటున్నాడు అనమాట. విందాం. అదేనా అంబేద్కర్ చూసారా, ఆయనకి ఆఫర్ ఇచ్చారు లోపల గారు, మా మతంలోకి వచ్చే. ఎవడిచ్చాడు రా ఆఫరు? ఎవడిచ్చాడు? నువ్వు చూసావా వెళ్ళి? ఎరా, నువ్వు చూసావా? ముసలి చూసావా? వాళ్ళు లోఫర్ గాళ్ళు అయితే మరి నువ్వెవడివి? చెప్పు, అడుక్కు తినే ఎదవ్వా. ఇప్పుడు అంబేద్కర్ గారండి బౌద్ధంలోకి మారినప్పుడు వేరే మతం వాళ్ళు కూడా వచ్చి అడిగారు. ఏంటిది? మీరు రండి, మా మతంలోకి రండి, మాకు గొప్పదనం వస్తుందని అడిగారు తప్ప మీకు 5 కోట్లు ఇస్తాం 10 కోట్లు ఇస్తామని ఎవడన్నాడు రా? మాట్లాడితే డబ్బు ఉండాలి మనకి, ఎందుకంటే మనం అడుక్కు తినే ఎదవలం కదా. సో ఈ డబ్బు అనేది వస్తే ఏంటిదంటే ఎవడో ఒకటి నా మొహాన్ని చిల్లర కొడతాడని చెప్పేసి ఆశ అనమాట నీది. పనికి మాలని ఎదవ. కోట్లు ఇస్తాం, మా మతంలోకి వచ్చే 2 కోట్లు ఇస్తాం అన్నారు. దాన్ని రిజెక్ట్ చేశారు. విదేశీ మతాలు దేశానికి ప్రమాదం. ఇది కూడా చూపించడరా మీరు. ఎవడైనా సరే మనం విద్యను విద్యగా చూద్దామా, లేకపోతే దాన్ని కూడా వేరే మతాలకు అంటగట్టేద్దామా? ఎప్పటి నుంచి మన పిల్లల్ని ఎవరు బడికి పంపొద్దు. ఏ హిందూ పిల్లల్ని బడికి పంపొద్దు. మీరు ఈ సన్నాసిగాళ్ళని వెనకేసుకురండి. మీరు మీ పిల్లల్ని కూడా ఇలాగే తయారు చేయండి అమ్మా. అందుకని హిందుత్వంలోనే ఒక భాగం బౌద్ధంలోకి వెళ్ళారు ఆయన. అరే సన్నాసి, హిందుత్వంలో ఒక భాగం అంటే ఏంటిదంటే కలిసి ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంది అనుకో, ఆ స్కూల్ కి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. దానిని భాగాలు అని అంటారు. ఇప్పుడు బౌద్ధం అనేది సపరేట్ మతం రా సన్నాసి. అంటే ఇప్పుడు పేరుతో ఒక స్కూల్ ఉంటుంది, ఇంకొక పేరుతో ఇంకొక స్కూల్ ఉంటుంది. ఈ రెండు డిఫరెంట్. అదే మనం చదువుకుంటేనే కదా తెలిసేది మనకి. మన ఏలుముద్ర బ్యాచ్ గాళ్ళము ఏదో 4 మొక్క అక్షరాలు చదివేసుకుని ఎవడో 4 చెప్పిన ఈ బుర్రలో ఎట్టుకుని మనం పెద్ద పండితులమైనట్టు ఫీల్ అయిపోతాం అనమాట. ఇంకొకటి అండి, ఇక్కడ నేను బ్రాహ్మణ్స్ ఏమని అనట్లేదు. ఇప్పుడే కొంతమంది బ్రాహ్మణ్స్ చూడగానే ఏంటంటే వీళ్ళు బ్రాహ్మణ్స్ అని చెప్పేసి తెలిసిపోతుందని. అంటే వాళ్ళ మాట్లాడే విధానం కానివ్వండి, లేకపోతే వాళ్ళు వేసిన బట్టలు కానివ్వండి, నార్మల్ గా వాళ్ళు వేసుకున్న వాళ్ళు బ్రాహ్మణ్స్ అని చెప్పేసి తెలిసిపోతుంది. ఈ పనికి మాలినోడు ఈవెన్ నిజమైన బ్రాహ్మణ్స్ కూడా వాళ్ళ వెనక వాళ్ళకి జుట్టు ఉంటుంది కదండి, ఒక స్టైల్ ఉంటుంది కదండి, దాన్ని వాళ్ళంత కేర్ చేయరేమో. మీన్స్ ఏంటిదంటే నేను ఇలాగే ఉండాలి, నాది కనిపించాలి, నా జుట్టు స్టైల్ కనిపించాలి అని చెప్పేసి బ్రాహ్మణ్స్ కూడా అంత కేర్ తీసుకోరండి. కానీ ఈ యదవ నేనే పెద్ద పతివ్రత బ్రాహ్మణ్స్ అయినట్టు వాడి హెయిర్ స్టైల్ చూడండి. ఇక్కడ వెనక ఎవరైతే బ్రాహ్మణ్స్ ఉంటుందో అలా ఉన్నట్టు వాడు ఎక్స్పోజ్ చేసుకుంటాడు అనమాట. ఈడొక పెరికిలేదవ అని చెప్పేసి అందరికీ తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చూసినట్టు నమ్మో ఈయన బ్రాహ్మణుడేమో, ఈడు మొఖానికి అంత సీన్ లేదండి. అందరిని చూపించుకోవడానికి ఆ జంధ్యం కనిపించేలాగా జంధ్యం వేసుకుంటాడు. నాకు ఒక డౌట్ అండి, ఎవరైనా బ్రాహ్మణ సోదరులు ఉంటే గనక ఈ జంధ్యం అనేది ఉంటుంది కదండి, అది అందరూ వేసుకోవచ్చా, లేకపోతే కొంతమందికి మాత్రమే ఏమైనా నిబంధనలు ఉన్నాయో ఒకసారి చెప్పండి నాకు. ఎందుకంటే ఈ ఎదవేసుకుని తిరుగుతున్నాడు కాబట్టి. ఓకే, నేనే పెద్ద శుద్ధ బ్రాహ్మణుడు అన్నట్టు వెనక ఈ హెయిర్ స్టైల్ అన్నమాట. చూడండి మీరు. నిజమైనోడు ఎవడు అలా చెప్పుకోడరా, ఎందుకంటే నిజమైనోడికి తెలుసు ఏ లెవెల్లో ఉండాలో తెలుసు అనమాట. ఇంకా వాగుతున్నాడు. ఇంకా ఎవడైతే యాంకరింగ్ చేస్తున్నాడో ఆడు అయ్యి బాబా మీరిద్దరు శుద్ధపూసలు రా బాబు. అదే అంబేద్కర్ గారు మీరు క్లాస్మేట్స్ అన్నట్టు. అంబేద్కర్ గారిని బయటకు తోసేసినట్టు, అంబేద్కర్ గారి మీద కుల వివక్ష చూపించినట్టు, అంటరాని తనం చూపించినట్టు మీకు చూపిస్తే సచ్చేటోళ్ళరా ఎదవల్లారా మీరిద్దరును. ఆ యాంకరోను వి రాధా మనోహర్ దాస్ గారు కాషాయం ధరించారు. ఎప్పుడు ధరించారు? ఫోటోస్ ఏమైనా వాట్సాప్ లో పంపించారు నీకు అంబేద్కర్ గారు?
అంబేద్కర్ గారు ఆయన జీవితంలో ఎప్పుడు కాషాయ వస్త్రాలు ధరించలేదండి. ఇక్కడ కొంతమంది మళ్ళీ డౌట్ అడుగుతారు. ఆయన బౌద్ధ మతం స్వీకరించినప్పుడు ధరించలేదని అంటే, అప్పుడు కూడా ధరించలేదు. కావాలంటే హిస్టరీ చెక్ చేసుకోండి మీరు. అప్పుడు కూడా ఆయన తెల్ల బట్టలేసుకున్నారు. కాషాయ బట్టలు కాదు. మన బౌద్ధ మతంలో చూసుకుంటే వాళ్ళు కొంచెం పసుపు రంగు ఉన్నవి, కొంచెం ఆరెంజ్ కలర్ ఉన్న బట్టలేసుకుంటారు కదండీ! ఆయన ఆ బట్టలు వేసుకోలేదు. తెలుపు రంగు బట్టలేసుకొని ఆ రోజు బౌద్ధ మతం స్వీకరించారాయన. అంబేద్కర్ గారు. మరి ఈ ఎదవకి ఎవడు చెప్పాడో మరి సన్నాసిగాడు. ఇదండి ఈడు వాగుడు. ఇంకా నాకు తెలిసిందేంటిదంటే మచిలీపట్నంలో ఈ జై భీమ్ కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళు వీడి మీద ఈ ఎదవ మీద కేసు పెట్టారంట. ఓకే. మరి పోలీసులు ఏం చేస్తున్నారండి? పేజీలు తిరగేసుకుంటూ కూర్చున్నారు. ఏపీ పోలీసులు మతాన్ని అన్నారని చెప్పేసి రావణ్‌ని తీసుకెళ్ళి లోపలాడేశారు కదా! మతం పేరునే హైలైట్ చేస్తున్నారు కదా! ఇప్పుడు మరి ఈడు ఎంత వాగుతున్నాడు. అంబేద్కర్ గారిని తిట్టినా కూడా అంబేద్కర్ గారిని ఇలాగా తక్కువగా మాట్లాడుతున్నా సరే మీకు ఎలాంటి చెంపుకుంటున్నట్టు లేదా అండి? ఏంటి సార్ ఏం చేస్తున్నారు మీరు? ఒక కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటే అసలు ఏమనుకోవాలి మిమ్మల్ని? ఏమనుకోవాలి? ఇది ఏదైతే వాయిస్ రికార్డ్ ఉందో అది మేము డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అది కూడా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళతోనండి. ఓకే. వాళ్ళేమన్నారంటే యాక్చువల్లీ నేనిది ఇన్ని రోజులు బయట పెట్టకూడదని అనుకున్నాను. ఎందుకంటే నేను వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఇతని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారేమో, లేకపోతే వాడిని కొంచెం కంట్రోల్‌లో పెడతారేమో అని అనుకుంటే రోజు రోజుకి అచ్చొసిన ఆంబోతు లెక్క వదిలేసారనమాట ఈయన్ని. సో, నేను బయట పెట్టక తప్పట్లేదు. నెక్స్ట్ ఏం జరిగినా సరే, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ జరిగినా సరే నేను రెడీ. ప్రభు నాకు ఒక చిన్న డౌట్ సజెషన్ కోసం మీకు కాల్ చేశాను మీ నుంచి క్లారిటీ పొందుదామని. ప్రభు ఇది రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు కదా, రాధా మనోహర్ దాస్ గారిని మన ఇస్కాన్ నుంచి బయటికి పంపించేసారా ఎట్లా ఏంటి, ఆయన మన ఇస్కాన్ లో ఉన్నారా? ఆయన ఇస్కానే కాకపోతే ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ సంస్థకి దెబ్బ పడుతుంది కాబట్టి మనమే ఉంటాం వ్యాకెట్ లో ఆయన్ని ఫ్రీగా ముందర పెట్టాం. క్లారిటీ వచ్చిందండి జనాలకి? వచ్చిందని అనుకుంటే ఇంకా ఉంది. పెద్దది ఉందన్నమాట. దాదాపు ఒక 8 మినిట్స్ ఉందన్నమాట. ఈ తర్వాతైనా ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాతైనా ఇస్కాన్ వాళ్ళు వాడి మీద చర్యలు తీసుకోకపోతే నేను ఫుల్ లెంగ్త్ ఆడియో అనేది ప్లే చేస్తానన్నమాట. ఇది మాత్రం డెఫినెట్. పిచ్చ పిచ్చగా ఉందా? ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించింది. ఆ సంస్థ ద్వారా చాలా మంది చాలా రకాలుగా ఉపయోగాలు పొందుతున్నారు. వీడిని ముందు పెట్టాల్సిన నెసెసిటీ ఏముంది మీకు? అంటే మీరు ఒక గుంపులాగా తయారయ్యారా? లేకపోతే ఇదంతా ఇస్కాన్ వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి తెలిసే జరుగుతుందా ఇది? సిగ్గని అనిపించట్లేదా మీకు? ఎవరైతే వీడిని ముందు పెట్టి నడిపిస్తున్నారో మీకు సిగ్గని అనిపించట్లేదా? మీరు శ్రీకృష్ణుడి భక్తులా? మీరు ఉద్ధరిస్తారా సమాజాన్ని? ఇస్కాన్ పేరు పెట్టుకుని ఇదా మీరు చేసే దందా? ఇదా మీరు చేసే నీచమైన పనులు? వాడిని ముందు పెడతారా మీరు? దేనికి ముందు పెడతారు మీరు? అంటే మేము తిడితే ఏదన్నా అవుతదేమని చెప్పేసి వాడిని ముందు పెట్టి, "అరే నువ్వు వెళ్ళరా మీ ఎనకాల మేమున్నామని" చెప్పేసి చెప్తున్నారనమాట. ఆడియోలో అదే ఉంది కదా మనకి. ఇప్పుడు ఎంటైర్ ఇస్కాన్ సంస్థను అనాలా? లేకపోతే ఇస్కాన్ సంస్థలోనున్న ఇలాంటి చీడ పురుగులను అనాలా? చెప్పండి. ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో మీరే చెప్పండి. నేను ఇస్కాన్‌ని గాని లేకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడిని గాని అనడానికి సరిపోను నేను. మరి ఈ సంస్థలు వీళ్ళు చేస్తున్న పనులేంటి? ఈ దరిద్రుడు చేస్తున్న పనులేంటి? పొద్దుట్లేస్తే క్రిస్టియన్ మీద పడడం. ఇంకొక పనికిమాలిన ఎదవున్నాడు. ఆ ఎదవ మాట్లాడింది వినిపిస్తాను. బైబిల్ మొత్తం కూడా బూతు పుస్తకం, బైబిల్ సెక్స్ పుస్తకం. ఈ మేరీ ఎవరితో కడుపు చేపించుకుందో తెలుసా? ఎవరో భర్తను యేసేపుని పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేపించుకుంది. వాడు వ్యభిచార వంశంలో పుట్టినవాడు కదా యేసు ప్రభు. ఇప్పుడు పాస్టర్లు అడుగుతున్నా, యేసు తండ్రి మేరీ మొగుడు ఇద్దరు ఒకటి. ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని? పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? వెనకోసుకొస్తారా? వాడు ఓపెన్ గా తిడుతున్నాడండి. ఒక మతానికి సంబంధించిన భక్తిగా కొలుచుకున్న ఒక ఆమెని, ఒక దేవుడికి తల్లి అని చెప్పుకునే ఒక ఆమెని వాడంతా ఓపెన్ గా తిడుతున్నాడండి. ఏం చేద్దామంటారు ఇన్ని? ఇలాంటి ఎదవలకు ఇలా రెచ్చిపోతూ ఉంటే ఇంకంతే. వాళ్ళు అట్లాగా తొక్కుతా ఉంటారు. మీరు తొక్కించుకోండి అంతే. అండ్ నాకు తెలియక అడుగుతాను, సనాతన ధర్మము, హిందూ ధర్మము మీరు లెగిస్తే వాళ్ళ మతాలను ఇలా తిట్టండి, ఇలా బూతులు తిట్టండి అని చెప్పేసి నేర్పించిందా? నాకు తెలియదు. నేను పాటించే ధర్మం నాకు అలా నేర్పించలేదు. ఒకవేళ నేర్పించింది అని అంటే అది ఎక్కడుందో కొంచెం ప్రూఫ్ చూపించండి. ఇదండి. ఇంకా ఏమంటారంటే మతాల మధ్య చిచ్చులో పెడుతున్నారంటే ఎవడు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు? ఎవడు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు? మతాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ తిరుగుతున్న వాడి మీద కేసులు పెట్టినా నో యాక్షన్. మరి ఏం చేస్తున్నారో ఏమో. ఎవడైనా దాని గురించి ప్రశ్నిస్తే వాడి నోరు మూసేయాలన్నమాట. ఇంకా మీరు చేస్తున్న చట్టాలు ఎందుకు? మూతులు తుడుచుకోవాలన్నమాట ఆ పేపర్లతోటి. ఇది మన భారతదేశ పరిస్థితి. పైగా ఏమంటారు? మమ్మల్ని తొక్కేస్తున్నారు అంటే ఎవరు తొక్కేస్తున్నాడు మిమ్మల్ని?
180 మంది మీరే ఉండి మీ ప్రభుత్వం ఉండి మళ్ళీ మిమ్మల్ని తొక్కేస్తున్నారు మమ్మల్ని తొక్కేస్తున్నారంటే అసలు బుద్ధి ఉందా మాట్లాడడానికి? కొంచెం అన్న కామన్ సెన్స్ ఉందా మాట్లాడడానికి? ఎరా రాధా మనోహర్ దాస్ ఇదే చెప్పాడా నీకు దేవుడు మీ దేవుడు? నేను వాడిని ఒక్కడినే అంటున్నాను. ఇదే చెప్పాడా మీ దేవుడు నీకు? ఆ మహాతల్లి ఎక్కడుందో గానీ మొక్కాలన్నమాట నీలాంటి వాడిని వదిలించుకున్నందుకు. నీ బతుకు